ఎస్ మేడం, ఇది ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ 2 అన్నమాట. సరే చూద్దాం. నేను చెప్తాను, Yes, మీరు శ్రద్ధగా yes. వినండి. నేను నీ అంత ఎత్తు ఉన్నాను అని చెప్పాలన్నప్పుడు ఐ ఆమ్ యాజ్ టాల్ యాజ్ యు ఆర్. You. యు అనొచ్చు, యు ఆర్ అనొచ్చు, రెండు కరెక్టే. అందుకే నేను ఆర్ అనేది బ్రాకెట్ లో పెడతాను. నేను Yes. నీ అంత ఎత్తు ఉన్నానని చెప్పడానికి ఐ ఆమ్ యాజ్ టాల్ యాజ్ యు Yes. అనొచ్చు, లేదా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఐ ఆమ్ యాజ్ టాల్ యాజ్ యు ఆర్ అనాలి. ఓకేనా? ఎక్కువ Yes. మంది ఈ ఆర్ అనేది మిస్ అవుతున్నారు, కానీ పెట్టాలి బేసిక్ గా. నెక్స్ట్, ఆమె నా అంత Um, అందగత్య అని చెప్పడానికి షీ she's. ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఐ ఆమ్ అనాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ యామ్ అనేది ఆప్షనల్ లాగా వాడుతున్నారు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ లో, కానీ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ లో మటుకు యామ్ ఖచ్చితంగా పెట్టాలి. షీ ఈజ్ Yes. బ్యూటిఫుల్, షీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఐ అన్న అనొచ్చు, లేదా షీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఐ ఆమ్ అని అనొచ్చు. ఇక్కడ ఐ Yes. పక్కన యామ్ పెడితే పర్ఫెక్ట్ గా మాట్లాడినట్టు లెక్క. నెక్స్ట్, What do you mean? వాడు నీ She అంత is. మంచివాడు కాదు అని He చెప్పడానికి is not. He is not good. హీఈస్ హీఈస్ నాట్. దీన్ని మనం షార్ట్ కట్ లో ఏమన్నామంటే హీ ఈజంట్ అన్నాం. హీ ఈజంట్ Yes. సో Yes. గుడ్ Good. He యాజ్ యూ isn't. ఆర్ అని కూడా చెప్పాలి. ఈ ఆర్ అనేది ఆప్షనల్. హీఈస్ Yes. నాట్ సో గుడ్ యాజ్ యు అన్న కరెక్టే, హీఈస్ నాట్ సో You are. గుడ్ యాజ్ యు ఆర్ అన్న కూడా కరెక్ట్. నెక్స్ట్, ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం మంచిది అని చెప్పడానికి డూయింగ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ Something is దాన్ డూయింగ్ నథింగ్. డూయింగ్ doing. నథింగ్ అని చెప్పాలి. నెక్స్ట్, నేను నీ అంత బలంగా లేను అని చెప్పడానికి I'm not. I'm not. ఐఎమ్ ఐఎమ్ నాట్ యాజ్ So. స్ట్రాంగ్ యాజ్ యు ఆర్ అని అనొచ్చు, లేదా So. ఐఎమ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యు అని కూడా అనొచ్చు. నెక్స్ట్, నేను నీ అంత తెలివైన దాన్ని కాదు అని చెప్పడానికి ఐ ఆమ్ నాట్ సో క్లెవర్ యాజ్ యు ఆర్ అని అనొచ్చు, లేదా ఐఎమ్ నాట్ సో క్లవర్ యాజ్ యూ అని అనొచ్చు. నెక్స్ట్, నేను నీ అంత సంతోషంగా లేను అని చెప్పడానికి ఐఎమ్ I'm not. నాట్ సో Uh, హ్యాపీ యాజ్ యు ఆర్ అని అనొచ్చు, లేదా ఐఎమ్ నాట్ సో హ్యాపీ యాజ్ యూ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, నేను నీకన్నా ఎత్తు, లేదా నేను నీకన్నా పొడవు అని చెప్పడానికి ఐ ఆమ్ టాలర్ దాన్ యూ అన I'm టాలర్ దాన్ taller than యూ, you. లేదా ఐ ఆమ్ టాలర్ దాన్ యు ఆర్ అనాలి. రెండిటిల్లో ఈ ఆర్ పెడితే పర్ఫెక్ట్ గా చెప్పినట్టు చెప్పాలంటే, ఆర్ తీసేసి చెప్పినా కూడా తప్పేం కాదు. నెక్స్ట్, నా చెల్లి కనీసము నీ అంత ఎత్తు ఉంటుంది అని చెప్పడానికి My sister. మై సిస్టర్ ఈజ్ Are. అట్లీస్ట్ అనే పదం వాడాలి ఇక్కడ. అట్లీస్ట్ Yes. యాజ్ టాల్ యాజ్ As tall. టాల్ As. యాజ్ యు ఆర్ Or. అని గాని, లేదా మై సిస్టర్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ యూ అని అనొచ్చు. You. నెక్స్ట్, అతను నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు అని చెప్పడానికి హీ He. ఎర్న్స్ హీ ఎర్న్స్ He. మోర్ Uh, దాన్ ఐ డూ అని చెప్పాలి. ఇదైనా కరెక్టే, లేదా హీ ఎర్న్స్ మోర్ దాన్ ఐ అయినా చెప్పొచ్చు. కానీ ఐ డూ అంటేనే బాగుంటది చివరన. హీ హీ ఎర్న్స్ మోర్ దాన్ ఐ డూ, ఇది బాగా పర్ఫెక్ట్ yes. ఇంగ్లీష్. నెక్స్ట్, నా బైక్ నీ దానికన్నా ఖరీదైనది అని చెప్పడానికి My bike is. మై బైక్ ఈజ్ Expensive. కాస్ట్లియర్ కాస్ట్లియర్ దాన్ యువర్ బైక్. యువర్ Your bike. బైక్ అయినా Right. అనొచ్చు, లేదా దీన్ని ఇంకొక రకంగా కూడా అనొచ్చు. మై బైక్ ఈజ్
కాస్ట్లియర్ దాన్ యువర్స్ అని కూడా వచ్చు. అంటే యువర్ బైక్ బదులు ఏం వాడుతున్నాం అంటే యువర్స్ వాడుతున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? యువర్స్ ఇస్ ఈక్వల్ టు యువర్ బైక్ అనమాట. ఓకేనా? Yes. రైట్. నెక్స్ట్, నిన్నటి కన్నా ఈ రోజు వేడిగా ఉంది అని చెప్పడానికి టుడే Today is ఈజ్ very హాటర్ దాన్ is ఎస్టర్డే hot than అంతే. yesterday. ఆమె నాకన్నా బాగా పాడలేదు అని చెప్పడానికి She is షీ not కాంట్ సింగ్ sick. One. బెటర్ దాన్ ఐ క్యాన్. బెటర్ దాన్ ఐ క్యాన్. I లేదా ఈ కెన్ ను కూడా ఆప్షనల్ గా I పెట్టుకోవచ్చు. ఏమని చెప్పొచ్చు? షీ కాంట్ సింగ్ బెటర్ దాన్ ఐ అని అట్లా కూడా I చెప్పొచ్చు. నెక్స్ట్, భారతదేశంలోనే భారతదేశంలో ఢిల్లీ అతిపెద్ద నగరం అని చెప్పడానికి the ఢిల్లీ Delhi ఢిల్లీ is ఈజ్ ద biggest city బిగ్గెస్ట్ in India. సిటీ. In ఇక్కడ India. దాబెట్టాలి. ఢిల్లీ ఈజ్ ద సూపర్లేటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా దాబెట్టాలి. ఢిల్లీ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ In ఇన్ India. ఇండియా. ఇక్కడ ఏం చెప్తున్నాం? భారతదేశంలోని ఇతర నగరాల కంటే ఢిల్లీ పెద్దదని చెప్పడానికి ఢిల్లీ Delhi is the ఢిల్లీ mm, ఈజ్ బిగ్గర్ bigger దాన్ than ఎనీ any అదర్ other సిటీ cities in దాన్ any ఎనీ other అదర్ city. సిటీ ఇన్ ఇండియా Yes. అని చెప్పాలి. ఢిల్లీ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. Mm. నెక్స్ట్, భారతదేశంలోని ఏ ఇతర నగరము ఢిల్లీ అంత పెద్దది కాదు అని చెప్పడానికి నో అదర్ సిటీ Other ఇన్ ఇండియా mm, ఈజ్ యాజ్ బిగ్ places. యాజ్ ఢిల్లీ అని చెప్పాలి. ఓకేనా మేడం? Yes, sir. నెక్స్ట్, తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నటులలో చిరంజీవి ఒకరు. చెప్పడానికి The చిరంజీవి Chirunji ఈజ్ is ద one of ఈజ్ ద is ఎస్. ఇక్కడ దా రాకూడదు, వన్ ఆఫ్ ద రావాలి. ఎందుకన్నాం అంటే ఇక్కడ వన్ one ఆఫ్ of ద one of the ఏమని చెప్పినా ఒకరు అంటున్నాం. అంటే తెలుగు yes చిత్ర పరిశ్రమలలో అత్యుత్తమ నటులు చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో ఈయన one ఒకడు అని చెప్పాలి. worker ఆ ఆ one చిరంజీవి of ఈజ్ one of the వన్ ఆఫ్ actors ద బెస్ట్ actors యాక్టర్స్ actors ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇన్ తెలుగు in the ఫిలిం ఇండస్ట్రీ. film ఒక నిమిషం మేడం. ఇన్ తెలుగు ఫిలిం industry. ఇండస్ట్రీ. నెక్స్ట్ ఏమంటున్నావు? తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది నటుల కంటే చిరంజీవి బెటర్ అని చెప్తున్నాం. అప్పుడేం చెప్పాలా? చిరంజీవి Chiranjeevi ఈజ్ బెటర్ better దాన్ మెనీ అదర్ యాక్టర్స్ actors in Telugu film industry. ఇన్ తెలుగు Telugu film ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాలి. చిరంజీవి ఈజ్ బెటర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా తక్కువ మంది నటులు మాత్రమే చిరంజీవి అంత మంచి నటులు అని చెప్పడానికి ఏం చెప్పాలంటే very వెరీ very ఫ్యూ famous యాక్టర్స్ వెరీ ఫ్యూ actor యాక్టర్స్ ఆర్ as యాజ్ గుడ్ as good as యాజ్ good as చిరంజీవి. Chiranjeevi. అర్థమవుతుందా మేడం? సరే సార్. నెక్స్ట్, ఈ ఆర్ఆర్ చిత్రం అంటే ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్ఆర్ ఉత్తమ Yes. చిత్రం కాదు. అప్పుడేం చెప్పాలా? ట్రిపుల్ Triple ఆర్ R is not good. ట్రిపుల్ ఆర్ Is not ఈజ్ నాట్ ద బెస్ట్ మూవీ the best film. అని చెప్తున్నాం. ఆర్ఆర్ కొన్ని ఇతర సినిమాల కంటే బాగా లేదు అని చెప్పడానికి RR is ఆర్ఆర్ better. Uh,
is not better than. ఆర్ఆర్ ఈజ్ నాట్ మనం ఇజంట్ Not అంటాం షార్ట్ కట్ లో. isn't. Yes, sir. Yes. ఆర్ఆర్ ఇజంట్ Better బెటర్ than. దాన్ సమ్ అదర్ మూవీస్ Yes. అని చెప్పాలి. Yes. కొన్ని ఇతర సినిమాలు కనీసం ఆర్ఆర్ అంత బాగున్నాయి అని చెప్పడానికి సమ్ Some అదర్ మూవీస్ ఆర్ ఎట్లీస్ట్ uh, యాజ్ గుడ్ as యాజ్ good as triple ట్రిపుల్ R. ఆర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, క్వాలిటీ పరంగా యాపిల్ ఫోన్ శాంసంగ్ ఫోన్ కంటే బెటర్ అని చెప్పడానికి యాపిల్ Yes. Samsung is better than యాపిల్ ఫోన్ ఈజ్ better బెటర్ than దాన్ శాంసంగ్ ఫోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ in ఇన్ టర్మ్స్ terms ఆఫ్ క్వాలిటీ. quality. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే పరంగా, దేని పరంగా అంటే క్వాలిటీ పరంగా. ఇన్ టర్మ్స్ Okay. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పాలి. నెక్స్ట్, ఆమె నాకన్నా But బాగా పడుతుందా? ఇక్కడే తప్పు పడినట్టుంది మేడం. ఆమె నాకన్నా బాగా పడడం ఏంది? బాగా పాడుతుంది అని ఉంటుంది. పాడుతుంది అని ఉంటుంది మేడం. ఆమె నాకన్నా బాగా పాడుతుంది బాగా అంటే పాడుతుంది. దాని అర్థం ఏంటి అంటే షీ సింగ్స్ Things బెటర్ best. దాన్ ఐ Better. లేదా ఐ డు. ఈ రెండిట్లో ఏదైనా కరెక్ట్. నెక్స్ట్, నాకు నీ దగ్గర ఉన్న నాకు నీ దగ్గర ఉన్న కారు కన్నా పెద్ద కారు ఉంది అని చెప్పాలి. అప్పుడేం చెప్పాలా? ఐ హ్యావ్ ఏ బిగ్గర్ కార్. ఐ హ్యావ్ ఏ బిగ్గర్ కార్ దాన్ Bigger car than దాన్ యువర్ కార్ your. అనొచ్చు లేదా యువర్స్ అనొచ్చు. అర్థమవుతుంది కదా మేడం? Yes, sir. Yes. దాన్ యువర్ కార్ అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఏ బిగ్గర్ కార్ దాన్ యువర్ కార్ అనొచ్చు. లేదా ఐ హ్యావ్ ఏ బిగ్గర్ కార్ Then you. దాన్ యువర్స్ అని అనొచ్చు. నెక్స్ట్, నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైనది అని చెప్పడానికి The Nile River is ద longest నైలు ఈజ్ ద లాంగెస్ట్ అనాలి. లాంగెస్ట్ రివర్ river of అంతే river of ఇన్ ద వరల్డ్. the river in the world. Yes, sir. ద నైలు ద నైలు నైల్ The Nile ఈజ్ is ద the లాంగెస్ట్ river రివర్ ఇన్ ద in the వరల్డ్. world. నెక్స్ట్ అతను నాకన్నా వేగంగా పరిగెత్తుతాడు అని చెప్పడానికి He is he is bet హీ రన్స్ better than ఫాస్టర్ దాన్ ఐ డు mm, అని గాని, లేదా హీ రన్స్ ఫాస్టర్ దాన్ ఐ అని కూడా చెప్పొచ్చు. నా కారు రంగు మీ కారు రంగు కంటే కాంతివంతంగా లేదా ప్రకాశవంతంగా ఉంది అని చెప్పడానికి ద కలర్ ఆఫ్ ద కలర్ my car. The color of my ఒక నిమిషం. ద కలర్ ఆఫ్ మై కార్ ఈజ్ బ్రైటర్. better than. బ్రైటర్ మేడం. Yes, బ్రైటర్ sir. బెటర్ కాదు, బ్రైటర్. బ్రైటర్ Yes, దాన్ sir. Better than. దట్ ఆఫ్ Yes, యువర్ కార్స్ అన్నారు. better. చెప్పాం కదా, దట్ ఆఫ్ యువర్స్. Yours. ఇక్కడ ఇది ఎందుకనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే కదా. Yes, sir. Yes, sir. ఎందుకు? నా కారు రంగు మీ కారు రంగుతో పోల్చుకున్నాం కాబట్టి దట్ ఆఫ్ యువర్స్ అనేది రావాలి. ఎందుకని క్లియర్ చేశాను. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి Yes. మేడం. ఖచ్చితంగా ఈ టాపిక్ లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఓకేనా? Yes, sir. Yes. ఓకే మేడం. Okay, sir.